హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మరొక కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మీరు ఆల్రెడీ తమ్నైల్లో ఏదైతే కాన్సెప్ట్ చూస్తారో, అంటే భర్త మరణానంతరం భార్య తన మైనర్ కుమారుని యొక్క ఆస్తి అమ్మడానికి రైట్ ఉందా అనే కాన్సెప్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక కేసు చెప్తానండి దీనికి రిలేటెడ్గా. ఆ కేసు మీకు అర్థమైతేనే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. భర్తలు అయితే ఇద్దరు ఉన్నారండి. వాళ్ళకి పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత భర్త అయితే ఎటువంటి వీలునామా లేకుండా అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆస్తి అయితే ఏం జరుగుతుందంటే, ఈ కేసులో ఆస్తి అనేది ఏంటంటే ఇక్కడ భార్యకి రావాలి. అదేవిధంగా అప్పటికి ఈ కేసులో వచ్చేసరికి వాళ్ళకి ఒకైతే 1 ఇయర్ బాబు అయితే ఉన్నాడు. ఒక అబ్బాయి అయితే 1 ఇయర్ అతనికి వయసు, ఆ అబ్బాయి అయితే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతనికి అమ్మగారు అయితే లేరు. సో ఇక్కడ లీగల్ హైర్స్ వచ్చేసరికి ఎవరైతే తన భార్య ఉందో భార్య, అదేవిధంగా తన మైనర్ సన్. సో హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు లీగల్ హైర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆస్తి పంపకాలు అయితే ఇద్దరికి ఈక్వల్గా అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉందో వీడో ఆ భార్య, సో ఆవిడ వెళ్ళి అయితే మొత్తం ఆస్తిని అయితే అమ్మడం అయితే జరిగింది. సో ఈ ఆస్తి చెల్లితిదా చెల్లదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వెరీ సింపుల్ అండి, ఇదైతే ఖచ్చితంగా అయితే చెల్లదు. ఎందుకంటే ఆవిడకైతే ఒకటే రైట్ ఉంది. ఆవిడకి ఏదైతే అంటే 1/2 ప్రాపర్టీ మీద రైట్ ఉందో, ఆ 50% ఏదైతే షేర్ ఉందో అది మాత్రమే తనకు అమ్మడానికి అయితే లీగల్గా అయితే రైట్ ఉంది. ఇన్ కేసు తన మైనర్ కుమారుని యొక్క ఆస్తి అమ్మాలంటే కోర్టు పర్మిషన్ అయితే కంపల్సరీ. సో కోర్టు పర్మిషన్ లేకుండా ఆవిడ కనుక ఆస్తి కనుక అమ్మితే అది చెల్లదు. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎవరైతే ఈ మైనర్ సన్ ఉన్నారో అతనికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ అయితే ఆయన కోర్టుకి అయితే అప్రోచ్ అవ్వాలి. సో ఇలాగ జరిగిందని చెప్పి ఆయన కంప్లైంట్ అయితే ఇస్తే, సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు అమ్మిన ప్రాపర్టీలో 50% షేర్ అయితే అది చెల్లనిదిగా వస్తుంది. సో ఇది ఏంటంటే ఇదంతా కూడా ఈ అబ్బాయికి అయితే ఎవరైతే మైనర్ సన్ ఉన్నారో అప్పటికి మేజర్ అయ్యారు కాబట్టి అతనికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా వితిన్ 3 ఇయర్స్, అంటే ఈ 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు అయితే ఇతనైతే కంప్లైంట్ అయితే పెట్టాలి. లేదా 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతను వచ్చి నాకు ఆస్తి కోసం కావాలని అప్పుడు మా అమ్మగారు ఇలా చేశారంటే ఇదైతే ఖచ్చితంగా అయితే రాదు. ఇదైతే మీరు అయితే గమనించుకోండి. ఇది ఓన్లీ హిందూ లా ప్రకారం అంటే అలాగని కాదు, ఇక్కడ క్రిస్టియన్ లా అయినా అదేవిధంగా ముస్లిం లా ప్రకారమైనా. సో ఎవరైతే ఉన్నారో ఈ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమ్మడానికి అయితే వీలైతే లేదు. ఎప్పుడైతే అమ్మగలదంటే ప్రాపర్టీ అనేది ఇమ్మూవల్ ప్రాపర్టీ అనేది విత్ కోర్టు పర్మిషన్ అయితే అమ్మాలి. అదేవిధంగా ముస్లిం లా ప్రకారం అది చెప్తున్నానండి మీకు. ముస్లిం లా ప్రకారం ఏంటంటే ఇక్కడ లీగల్ గార్డియన్ కింద అయితే ఎవరైతే ఉన్నారో వీడియో అయితే ఈవిడైతే రాదు. సో ఎవరు వస్తారంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్, ఎవరైతే చనిపోయిన భర్త యొక్క తండ్రి ఉన్నారో వాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే ఈవిడైతే వెళ్ళి కోర్టులో అయితే పిటిషన్ అయితే వేయాలి, ఒక లీగల్గా గార్డియన్గా ఏర్పాటు చేయమని. సో అప్పుడు లీగల్ గార్డియన్గా అయిన తర్వాత ఈ ప్రాపర్టీ అంతా అదే అతను చూసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ షేర్స్ విషయాలు అయితే ఈ 3 చట్టాల్లో అంటే హిందూ లా ప్రకారం ఒకలాగా ఉంటుంది, క్రిస్టియన్ లా ప్రకారం ఉంటుంది, అదేవిధంగా ముస్లిం లా ప్రకారం అయితే ఒకలాగా ఉంటుంది. హిందూ లా ప్రకారం అయితే మనం చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే లీగల్ హైర్స్ అయితే 4 ఉంటారు, విడో, సన్నో, డాక్టరో, అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతని మదర్ అయితే ఇక్కడ వస్తారు. సో ఈ కేసులో ఎవరు లేరు కాబట్టి ఓన్లీ ఇద్దరినే తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ముస్లింల ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ముందు భార్య వస్తుంది, తర్వాత పిల్లలు వస్తారు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అంటే వాళ్ళ పేరెంట్స్కి అయితే ప్రస్తుతానికి అయితే రైట్ అయితే ఉండదు. సో ఇన్ కేసు వాళ్ళకి పిల్లలు లేకపోతే, ఎవరైతే ముస్లింగా ఉన్నారో వాళ్ళకి పిల్లలు లేకపోతే అప్పుడైతే వాళ్ళ మదర్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఈ ముస్లిం లా ప్రకారం ఏంటంటే 1/8, సో 1/8% మాత్రమే ఎవరైతే ఉన్నారో భార్యకి మాత్రం రావడం అయితే జరుగుతుంది. మిగిలిన 7/8% వాటా ఏదైతే ఉందో అదైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే రావాలి ఈ కేసు ప్రకారంగా అయితే. అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్ లా ప్రకారం మనం మాట్లాడుకుందాం. సో ఈ క్రిస్టియన్ లా ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడైతే భార్యగా భర్త. సో ఈ కేసులో మనం సేమ్ ఇదే కేసులో కనుక మనం చూసుకుంటున్నట్లయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అండి. ఇది సెక్షన్ 33 అయితే దీని గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఏంటంటే
ఎవరైతే భర్త ఉన్నారో అతను ఎటువంటి వీలునామాలు రాకుండా చనిపోతే కనుక ఇప్పుడు ఆస్తి ఏమవుతుంది, ఇక్కడ దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ కేసులో కనుక ఈ కేసు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ కూడా ఏంటంటే భార్యకి అయితే ఇమీడియట్లీ అయితే 1/3% అయితే వాటా అయితే రావడం అయితే జరుగుతుంది. మిగిలిన 2/3% వచ్చేసరికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఇది వస్తుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే భార్యకి అయితే ఎటువంటి పర్మిషన్ ఉండదు. ఏది మైనర్ కుమారుని యొక్క ఆస్తులు అమ్మడానికి అయితే భార్యకి అయితే ఎటువంటి పర్మిషన్లు అయితే లేవు. ఒకవేళ కనుక అది కనుక అమ్మితే కనుక అది ఇల్లీగల్గా అవుతుంది. సో ఏంటంటే అది ఖచ్చితంగా కోర్టు అయితే వాయిడబుల్ అని చెప్తుంది. సో ఎవరైతే ఇక్కడ కూడా ఏంటంటే 18 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో సో వీళ్ళైతే కోర్టును అప్రోచ్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా అయితే ఇది ఆ ప్రాపర్టీని ఏదైతే సేల్ అయితే జరిగిందో అది వాయిడబుల్గా డిక్లేర్ చేసి ఆ ప్రాపర్టీని అయితే వెనకైతే ఇప్పిస్తుంది. సో ఇది మీరు అయితే గమనించుకోండి. ఇలాంటి లిటిగేషన్స్ ఉంటాయి కాబట్టి ముందుగా ప్రాపర్టీ కొనేటప్పుడు అయితే చాలా ఆలోచించాలి. సో ప్రాపర్టీ ఇప్పుడు అమ్మేస్తున్నారు, తక్కువకి వచ్చేస్తుందంటే ఫ్యూచర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ పడతారు. సో ముందుగా ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకుని మీరు ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా అయితే కొనాలి. ఈ సబ్జెక్ట్లో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాదైతే సంప్రదించండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద అయితే స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.